కామారెడ్డి జిల్లా బీర్కోట్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. కళ్లు లేకపోవడంతో గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తున్నారు. తమకు కళ్లు కావాలని మహిళలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ఇటీవల కల్తీ కళ్లు బారిన పడ్డ 100 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కల్తీ కళ్లను ఎక్సైజ్ అధికారులు కట్టడి చేశారు. అంతేకాదు బీర్కూర్, నస్రుల్లాపూర్ మండలాల్లో కళ్లు విక్రయాలపై పలు ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కళ్లు కావాలని కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కామారెడ్డి జిల్లా బీర్కోట్లో ఒక విచిత్రమైనటువంటి బిహేవియర్ కనిపిస్తోంది. కల్తీ కళ్లు బారిన పడి ఇటీవల 100 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ పలు ఆంక్షలు కూడా విధించారు. ఈ సిచ్యువేషన్ లో గ్రామస్తులంతా కూడా, ముఖ్యంగా మహిళలంతా ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? చాలా మంది కూడా కల్తీ కళ్ళకు అలవాటు పడ్డారు. వారు చాలా మంది కూడా అనారోగ్యాన్ని బారిన పడుతున్న పరిస్థితి కామారెడ్డి జిల్లాలో. ఇటు దాదాపు 2 ఎల్లారెడ్డి, అదేవిధంగా బాన్స్వాడ, ఈ 2 నియోజకవర్గాల్లో దాదాపు 100 మంది కల్తీ కళ్ళు బారిన పడి అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది కూడా ఆరోగ్యాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆసుపత్రుల పాలైన పరిస్థితి. ఇంకా కూడా ప్రస్తుతం అయితే కళ్ళు డిపోల పైన అధికారులు చాలా సీరియస్ గా స్పందించారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వడంతో ఇటు ఎక్సైజ్ అధికారులు కళ్ళు డిపోలు అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 23 మంది పైన కల్తీ కళ్ళు విక్రయిస్తున్నారని చెప్పి కేసులు నమోదు చేశారు. అదేవిధంగా డిపో రెండు మండలాల పరిధి ఉన్నటువంటి బీర్కూర్, అదేవిధంగా నసరుల్లాబాద్, ఈ 2 మండలాల్లో ఉన్నటువంటి కళ్ళు డిపోలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో కళ్ళు దొరకని పరిస్థితి నెలకొంది. 10 రోజులుగా కళ్ళు డిపోలన్నీ కూడా మూతపడిపోయాయి. దీంతో చాలా మంది కల్తీ కళ్ళు బాధితులంతా కూడా తమకు కళ్ళు విక్రయించాలి, కళ్ళు డిపోలు ఓపెన్ చేయాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన దిగుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీరంతా కూడా 10 రోజుల నుండి కొంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వారంతా కూడా ఆకలి వేయకపోవడం, నరాల బలహీనత ఉండడంతో, నరాల నొప్పులు అనడం, ఒంటి నొప్పులు అనడం, చాలా కారణాలతో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వీరు పూర్తిగా కల్తీ కళ్ళకు అలవాటు పడి జరిగింది. మత్తు పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి కల్తీ కళ్ళు విక్రయిస్తుండటంతో ఆ కల్తీ కళ్ళకు చాలా మంది వ్యసనపరులుగా మారిపోయారు. వారంతా కూడా ఇప్పుడు కల్తీ కళ్ళు కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన దిగుతున్న పరిస్థితి ఇటు మల్లాపూర్ గ్రామం నెలకొంది. మల్లాపూర్ గ్రామంలో కళ్ళు లభించలేదు. కల్తీ కళ్ళను ఎక్సైజ్ అధికారులు నిషేధించడంతో పాటు కళ్ళు డిపోలు మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కల్తీ కళ్ళు విక్రయించాలి, కళ్ళు డిపోలు ఓపెన్ చేయాలని చెప్పి గ్రామంలోని కొంతమంది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరంతా కూడా కళ్ళు కావాలని చెప్పి డిమాండ్ చేయడం మాత్రం కొంత విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కామారెడ్డి జిల్లాలో చాలా చోట్ల కూడా కళ్ళు డిపోలను సీజ్ చేశారు. కల్తీ కళ్ళు పైన ఎక్సైజ్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇటు మత్తు పదార్థాలతో పాటు మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి టాబ్లెట్ కూడా ఈ కళ్ళు తయారులో వినియోగిస్తున్నారు. దీని ద్వారా చాలా మంది కూడా అస్వస్థతకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది 100 మంది పైగా అనారోగ్యాల బారిన పడడం జరిగింది. 10 మంది సీరియస్ అయ్యారు. ఇంకా కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కల్తీ కళ్ళు బారిన పడినటువంటి వారంతా కూడా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో 10 రోజులుగా కళ్ళు దొరికిన వారంతా కూడా కొంత వింత చేష్టలు చేస్తున్నారు. వారంతా కూడా వారి ప్రవర్తన చూసినటువంటి కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళు దొరికిన నేపథ్యంలో వారు కళ్ళు కోసం ఆందోళన చేయడం మాత్రం కొంత రకంగా గ్రామంలో ఒక వింత పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. కల్తీ కళ్ళు బారిన పడిన చాలా మంది కూడా ఇదే రకంగా ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. జాన్సిరాణి. అలాగే సతీష్, గ్రామ వైద్య అధికారులు కావచ్చు, ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా చెక్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా వారంతా కూడా చాలా మంది కూడా ఇటీవలే కల్తీ కళ్ళు బారిన పడ్డారు, అనారోగ్యాల బారి కావడం జరిగింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంతమంది డిశ్చార్జ్ కావడం కూడా జరిగింది. అయితే డిశ్చార్జ్ అయిన వారితో పాటు అక్కడ కళ్ళుకు వ్యసనపరులుగా మారినటువంటి, బానిసలుగా మారినటువంటి వారంతా కూడా కళ్ళు దొరకకపోవడంతో ఆ కళ్ళు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వైద్యాధికారులు కూడా చాలా కళ్ళులో చాలా మత్తు పదార్థాలు కలుస్తున్నాయి. తద్వారా వారికి బానిసైన వారు వింత చేష్టలు చేస్తుంటారు. వీరంతా కూడా వారికి వ్యసనపరులుగా మారిపోతారు. వారంతా కూడా బానిసలుగా మారిపోతుంటారు.
కాబట్టి వారంతా కూడా కొంత ట్రీట్మెంట్ ద్వారా వారంతా న్యాయం చేయవచ్చు అని చెప్పి ఇటు వైద్యాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మల్లపూర్ గ్రామంలో ఇటువంటి వింత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా ఆ రకంగా స్పందిస్తారా లేదా అని మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే కల్తీ కళ్ళు బారిన పడినటువంటి చాలా మంది కూడా ఇటు వ్యసనపరులుగా మారినటువంటి వారంతా కూడా ఈ కల్తీ కళ్ళు కావాలని చెప్పి డిమాండ్ చేయడం మాత్రం ఒక రకంగా వింత పరిస్థితి మాత్రం నెలకొన్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో బాన్స్వాడ నియోజకవర్గం కావచ్చు, ఎల్లారెడ్డి నియోజకవర్గం కావచ్చు, చాలా మంది కూలి పని చేసుకొని జీవనం సాగిస్తుంటారు. వారంతా కూడా తక్కువ ధరకు లభించేటువంటి ఈ తెల్ల కళ్ళుకు అలవాటు పడిన వారు ఉంటారు. వారంతా కూడా కల్తీ కళ్ళు మత్తు పదార్థాలు ఎక్కువగా ఇందులో కలపడంతో వాటికి ఆ మత్తుకు ఎక్కువగా వారంతా కూడా అలవాటు పడ్డవారు. ఆ అలవాటు పడిన వారంతా కూడా ప్రస్తుతం కళ్ళు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కళ్ళు దొరకకపోవడంతో వారంతా కూడా కొంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. సరిగా భోజనం చేయకపోవడం, వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం, ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో వారికి కళ్ళు అందించే పరిస్థితి లేకపోవడంతో ఇటు కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూడవలసిన పరిస్థితి ఉంది. వారికి కళ్ళు సమయానికి రోజు ఏ టైంకి తాగుతారో ఆ సమయానికి వారికి కళ్ళు అందించకపోతే వారంతా కూడా నరాలు లాగడం కావచ్చు, ఒంటి నొప్పులు కావచ్చు, వారంతా కూడా ఆకలి వేయక కింద పడి తల తిరిగి పడిపోవడం కావచ్చు, ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అధికారులు మాత్రం అక్కడ కొంత కళ్ళు బారిన బాధితులకు వైద్యం అందించాలని చెప్పి కుటుంబ సభ్యులు చేస్తున్నారు. ఎందుకంటే వారంతా కూడా నిరుపేదలు కావాలి, కొంత పేదలు ఉంటారు కాబట్టి వారంతా కూడా వైద్యం చేసుకుని స్తోమత ఉంటుంది, వారికి వైద్యం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కల్తీ కళ్ళు బారిన పడిన వారంతా కూడా కళ్ళు డిపోలు ఓపెన్ చేయాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. జాన్సీరామ్. రైట్, థ్యాంక్ యూ సతీష్. రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి రాళ్ళ సమాధానం